వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సోషల్ మీడియాలో మనం చూస్తాం కత్తులతో గన్నులతో పోలీసులు కానీ లేదా రాజకీయ నాయకులు ర్యాలీల్లో కత్తులు ఇలా పట్టుకొని లేదంటే ఇలా చేత్తో పెట్టి, అందులో ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు చూపించే ఇంటెన్షన్ ముఖ్యమా, అసలు ఒక వెపన్ని పబ్లిక్ డయాస్ మీద పబ్లిక్ స్టేజ్ మీద చూపించే రైట్ ఏ వ్యక్తి కన్నా ప్రభుత్వం ఇచ్చిందా? భారత రాజ్యాంగంలో గన్స్ క్యారీ చేసేటువంటి అధికారం ప్రప్రథమంగా మిలిటరీ అధికారులకి, పోలీస్ అధికారులకి అంటే ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కల్పించడం జరిగింది. దాని తర్వాత ఎవరికి ఇచ్చారు అని అంటే గనక సమాజంలో ఇన్ఫ్లుయెన్స్ కలిగినటువంటి వ్యక్తులు, బిజినెస్ పర్సన్స్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఇటువంటి వాళ్ళకి పర్సనల్ ప్రొటెక్షన్ పేరు మీద వెపన్స్ అనేది ఇవ్వబడటం జరిగింది. దానికి సంబంధించి ఆర్మ్స్ యాక్ట్ అని చెప్పి ఒక చట్టం కూడా ఉండటం జరిగింది. ప్రజల శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి పోలీస్ అధికారులు కూడా ఈ రీల్స్ మూజ్లో పడి వాళ్ళ యొక్క విధుల్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఎలా అని చెప్పంటే వాళ్ళకి ట్రైనింగ్స్ అంటే ఫిట్నెస్ ట్రైనింగ్, వెపన్స్ ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ టైంలో ఆ వెపన్స్ తీసుకుని M85 రైఫిల్ కావచ్చు, AK-47 రైఫిల్ కావచ్చు, 9mm పిస్టల్ కావచ్చు, వీటిలన్నిట్లో ఏం చేస్తున్నారంటే కనుక ఇట్లా పోక్రీ సినిమాలో మహేష్ బాబు చెప్పినట్టు ఇలా 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 తిప్పుకుంటూ పక్కన వీడియో రికార్డ్ చేయించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. దానికి కనుక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఓజీ మ్యూజిక్, విక్రమ్ మ్యూజిక్, విక్రమ్ సినిమాలో పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ వేస్తున్నారు. సో ఈ విధంగా చేయడము తప్పు కాదేమో అని చెప్పని ఎంతో మంది సామాన్యులు, అధికారులు కూడా అనుకుంటున్నారు. అది ముమ్మాటికి కూడా చట్ట వ్యతిరేకమైన చర్య. ఆర్మ్స్ యాక్ట్ లో సెక్షన్ 25 లో క్లియర్ గా అది చట్ట వ్యతిరేకమైన చర్య అని చెప్పడం జరిగింది. అందు గురించే రీసెంట్ గా మే నెలలో వెస్ట్ బెంగాల్ లో ఎలక్షన్ జరుగుతున్నప్పుడు కాళీఘాట్కి సంబంధించినటువంటి స్టేషన్ హౌస్ అధికారి అంటే సిఐ ఏం చేస్తాడు అంటే కనుక ఒక పెద్ద రైఫిల్ చేతిలో పట్టుకుని నేను కొత్త అసైన్మెంట్ కి సిద్ధంగా ఉన్నాను అని చెప్పని ఫేస్బుక్ లో పోస్ట్ పెడితే తక్షణం దాని మీద ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇస్తే అతను సస్పెండ్ చేసేసింది. నువ్వు వెపన్స్ తో పెట్టినావని చెప్పని. గతంలో కూడా యూపీలో ఒక కలెక్టర్ వెహికల్ ముందు కలెక్టర్ అని చెప్పని రెడ్ కలర్ లో ఒక బోర్డు ఉంటుంది, దాని ముందు నిలబడి ఇట్లా స్టైలిష్ గా ఫోజ్ పెట్టి ఫేస్బుక్ లో పెడితే అతను సస్పెండ్ చేసింది. అంటే ఇవన్నీ మనకి ఏం చెప్తున్నాయి అంటే కనుక పోలీస్ అధికారుల దగ్గర వెపన్స్ ఉన్నంత మాత్రాన వాటిల్ని పబ్లిక్ గా షో చేస్తూ ఫేస్బుక్ లో గానీ సోషల్ మీడియాలో ఎనీ సోషల్ మీడియాలో టెలికాస్ట్ చేయడం గానీ వాటిని డిస్ప్లే చేయడం గానీ చట్ట వ్యతిరేకమైన చర్య అని చెప్పడం జరిగింది. అలా ఫోటోస్ వాట్సాప్ లో పంపించిన తప్పు, ఎలా చేసినా తప్పే. సో కాబట్టి అదే విధంగా మనం చూసుకున్నట్లయితే కనుక 2 రోజుల ముందు DLF ఇక్కడే DLF అని ఉంటుంది గచ్చిబౌలి దగ్గర, అక్కడ ఒక కానిస్టేబుల్ చికెన్ మోమోస్ తిని డబ్బులు అడిగితే సదరు షాప్ అతను వెపన్ తీసి బెదిరించడం జరిగింది. ఓకే, వెపన్ తీసి డబ్బులు అడుగుతున్నానని చెప్పి 170 రూపాయల గురించి. ఓకే, దాని మీద కంప్లైంట్ ఇస్తే ఐడి కార్డు లేదు కదా అందుకే వెపన్ చూపించారు అని చెప్పని సదరు పోలీస్ అధికారులు చెప్పడం జరిగింది. అంటే ఎంతటి నికృష్టమైన దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈరోజు సమాజం ఉందో మనం చూసుకోవచ్చు. సో కాబట్టి పోలీస్ అధికారులకే వాళ్ళకి కల్పించినటువంటి వాళ్ళకి అధికారం ఉన్నా కూడా వెపన్స్ ని షో చేసే అధికారం లేనప్పుడు ఇక ప్రైవేట్ వ్యక్తులకి, రాజకీయ నాయకులకి ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ఇక్కడ ఆర్మ్స్ యాక్ట్ అంటే కనుక అందరూ ఏమనుకుంటారు, గన్స్ అనుకుంటారు. గన్స్ కాదు, కత్తులు కూడా. ఎనీ వెపన్ దట్ ఈస్ డేంజరస్ టు ది హ్యూమన్ లైఫ్, హ్యూమన్ బాడీ. ఎనీ వెపన్ దాడి చేయగలిగే ఎటువంటి ఏదైనా కూడా. కొంతమంది పెద్ద తలవారు తీసుకుంటారు, ఇట్లా తీసుకుని ఇలా వాడు ఎట్లా అంటే ఆపరేషన్ సింధూర్ చేసి పాకిస్తాన్ లో అందరం చంపేసి పాకిస్తాన్ మన ఇండియాలో కలిపినట్టు ఆడే పీకుడుగాడు అన్నట్టు ఇలా తీస్తాడు. ఇంతకీ ఏందయ్యా ఆడు చేసేది అంటే కనుక కేకిని కట్ చేస్తాడు. అంటే ఇందా మీరు చెప్పిన DLF ఇన్సిడెంట్ లో దే గేవ్ అన్ ఆన్సర్ దట్ నా దగ్గర ఐడి కార్డ్ లేదండి. అసలు ఐడి కార్డ్ లేకుండా నిధులు వెళ్ళడం తప్పు కదా? కాదండి, ఐడి కార్డు ఉంటే నువ్వు పీకల దాకా తిని పైసలు కొడతావా? అదే కదా. ఆ పోలీసు దిమాక్ లేదు, ఆ కన్సర్న్ వాళ్ళకి లేదు. కాకపోతే ఏంటంటే కనుక రోడ్డు పక్కన పాపము స్ట్రీట్ వెండర్ కదా, వాడి లైఫ్ అందరూ ఇబ్బంది పెడతారు. ఇప్పుడు వాడు ఏదైనా కంప్లైంట్ లాంటి చేసాడు అనుకోండి, వాడు అందరూ నెక్స్ట్ డే లేస్తే వాడిని ఇబ్బంది పెడతారు. నీ ఫైర్ సేఫ్టీ ఎక్కడ, నీ లేబర్ లైసెన్స్ ఎక్కడ, నీ మున్సిపల్ పర్మిషన్ ఎక్కడ? అంటే 170 రూపాయలు కూడా ఒక కామన్ మ్యాన్ ని బెదిరించే పరిస్థితిలో పోలీస్ వ్యవస్థ ఉంది. బరాబర్ ఉంది, దాంట్లో నో డౌట్ అబౌట్ ఇట్. రక్షకులు భక్షకులు అవుతారు. అదే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి కొన్ని హోటల్స్, లంచ్ కి కొన్ని హోటల్స్, అంటే వాళ్ళ ఇంట్లో తిండికి, వాళ్ళకి కావాల్సిన కాయగూరలకి, వాళ్ళు జరిగే ప్రతిదానికి జీతం సరిపోకుండా, తీసుకునే లంచాలు సరిపోకుండా ఈ రోజు ఒక ప్రాస్టిట్యూట్ కూడా పవిత్రమైన వేశ్య వృత్తిని నిర్వహిస్తుంది. ఎందుకో వేశ్య వృత్తిని పవిత్రం అని చెప్పి నేను అన్నానంటే తన పర్సనాలిటీకి తగ్గట్టు గంటకి ఎంత తీసుకుంటా అని చెప్పని నిక్కచ్చితత్వంతో ఒక రేట్ ఫిక్స్ చేసుకుని ఆ రేట్ ప్రకారం ఆ డబ్బులు తీసుకుని పడుకుని సుఖాన్ని అందిస్తుంది. అందు గురించి పవిత్రమైన వృత్తి అని చెప్పాను. అంతే తప్ప దోసుకుని మంది మీద పడి తినట్లేదు. వేసుకున్న ఆ మాత్రం పవిత్రత కూడా వేశ్య కంటే దారుణం అని చెప్పని అంటున్నా. వేశ్య పవిత్రమైంది, శాంక్టిటీ ఉంది వేశ్యకి, వీడికి లేదంటున్నా నేను. అంటే అంతకంటే దారుణం అని చెప్పని అంటున్నా. పోలీస్ అందరూనా కొందరు ఎవరైతే గనక ఈ విధంగా సామాన్యుల మీద 170 రూపాయల గురించి, 100 రూపాయల గురించి వెపన్ చూపించుకుంటా, ధమ్కీలు ఇచ్చుకుంటా, మంది మీద పడి బతుకుతూరో, లంచాలు తీసుకుంటూరో, కేసులు తారుమారు చేస్తూరో వాళ్ళందరి గురించి నేను మాట్లాడు. వాళ్ళు దారుణమైన బతుకువాలి అని అంటున్నా నేను. తెలుగులో చాలా రాలో మీ పదజాలం ఉంది. సో దాన్ని అలాగే మేము ప్రచురించడం జరుగుతుంది, ఎటువంటి సందేహం. అలానే వేయాలి, వేయమని చెప్పి కూడా నేను కోరుతున్నాను. మీరే అంటున్నారు వేస్తున్నా అని చెప్పని. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జైంట్ మీడియా ఏపీ అండ్ తెలంగాణ.